హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బండి కాలువలో స్టక్ అయింది. మా బ్రదర్వి మినుములు అయ్యి తీసుకొని వస్తున్నారు. కట్టింగ్ అనేది సరిగా ఒక కాలువలో బండి ఇరుక్కుంది. చాలాసేపు ట్రై చేసాము, బండి అప్పటికి బయటికి రాలేదు. మన దగ్గర ఎక్సెల్ ట్రాక్టర్ ఉంది కదా, మన ట్రాక్టర్ పెట్టి ట్రై చేసాం, హైడ్రాలిక్ పెట్టి లిఫ్ట్ చేసి చూసాము. అయినా కూడా బండి ముందలకి మూవ్ అవ్వలేదు, ఇరుక్కుంది, కదలలేదు. అందుకని జేసీబీని పిలవాల్సి వచ్చింది. హాఫ్ అన్ అవర్ అయిందండి ట్రాక్టర్ని గొంతు నుంచి బయటికి తీయటానికి. ఆ ట్రాక్టర్ వచ్చేసి రివర్స్లో అలాగే స్ట్రైట్గా రావాలి. ఆ రివర్స్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకసారి ఇరుక్కుందండి. ఇరుక్కున్నప్పుడు జేసీబీ ఏం చేస్తుందంటే ఆ ట్రక్ను కొంచెం పైకి లేపుతుంది. పైకి లేపి రివర్స్ అలాగే స్ట్రైట్గా రావాలి. అయితే మళ్ళీ అది ఇరుక్కుంటుంది కాబట్టి ఆ రివర్స్ వచ్చేసి రావడానికి వీలు కుదరలేదండి. కాబట్టి ఆ మినిమలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంట్రన్స్లోనే పడేయాల్సి వచ్చింది. చూడండి, లైట్గా అది పుష్ చేస్తుంది దాంతో, బకెట్ తోటి. సో అదండి, బండి ఇక్కడ స్టక్ అయింది. అటు ముందలకి మూవ్ అవ్వట్లేదు, బ్యాక్ సైడ్ వచ్చేసి రివర్స్ రావట్లేదు. అక్కడే సెంటర్లో స్టక్ అయింది. కాబట్టి అతను ఏమంటున్నారంటే, ట్రాక్టర్ అతను సరే ఇక్కడ ఎత్తేయండి అని చెప్పాక ఎంట్రన్స్లోనే ఆ మినిమల్ వచ్చేసి ఒక కింద పరజా బరిసి పరజాలో వచ్చేసి అది లిఫ్ట్ చేయిస్తున్నాం అక్కడ. ఇక్కడ కనబడుతుంది కదా, పిల్లల నుంచి ఉన్నారు కదా, అదేవిధంగా అది రివర్స్లో అలాగే లోపలికి రావాలి. అయితే ఇక్కడ పాసిబుల్ అవ్వలేదు బండి రివర్స్ రావడానికి. సో ఇంకేం చేస్తున్నామంటే, ఇక వేరే ఆప్షన్ లేక అక్కడే డోర్స్ ఓపెన్ చేస్తున్నాం. డోర్స్ ఓపెన్ చేసి పరజా కనపడుతుంది కదా, ఆ పరజాలోనే ట్రాలీ వచ్చేసి లిఫ్ట్ చేపిస్తున్నాం అనమాట. 5 acres మినిములండి అవి. చూసారు కదండి, ఈ ట్రాక్టర్ వచ్చేసి 2 సార్లు స్ట్రక్ అయింది. ఫస్ట్ ఇంజిన్ సైడ్, ఇంజిన్ కనబడుతుంది కదా, ఇంజిన్ దగ్గర ఒకసారి స్ట్రక్ అయింది. అదేవిధంగా ఫార్వర్డ్కి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఒకసారి స్ట్రక్ అయిందండి. 2 సార్లు స్ట్రక్ అయింది. చాలా అంటే చాలా హెడేక్ వచ్చిందండి ఈ బండిని బయటికి తీయడానికి. మా వల్ల కాలేదు. అదే మన ట్రాక్టర్ ఎక్స్ఎం ఉంది కదా, ఎక్స్ఎం ట్రాక్టర్ పెట్టి చాలా అంటే ఒక దగ్గర 10 minutes నుంచి ఒక 20 minutes దాకా ట్రై చేసాము. హైడ్రాలిక్తో లిఫ్ట్ చేసి చూసాము, అయినా అయితే బండి అయితే ముందరికి ఫార్వర్డ్ అవ్వలేదండి. సో ఇక ఫైనల్గా చేసి వేరే ఆప్షన్ లేక జేసీబీని పిలవాల్సి వచ్చింది. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుందండి జేసీబీ వచ్చిన తర్వాత. చూసారు కదా, ఇప్పుడు ఎంటీ బండి కూడా ముందలకి మూవ్ అవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. కింద టైర్ చూసారా, స్లిప్ అవుతూ ఉంది. అంటే గ్రిప్ దొరకట్లేదు అక్కడ బండి వచ్చేసి ముందలకి మూవ్ అవడానికి. మరలా చూడండి, మరలా బకెట్ పెట్టి నెడుతుంది బండిని. చాలా అంటే చాలా హెడేక్ వచ్చిందండి. పొలంలో నుంచి ఇంటికి వచ్చిన దాకా బాగా ఫ్రీగా ఉండింది. అయితే ఇంటి దగ్గరే భలే హెడేక్, భయంకరంగా ఇబ్బంది పెట్టింది బండి. ఇక్కడ చూస్తున్నారు కదా. అంటే ఇక్కడ వీడియో కూడా క్లారిటీగా తీయడానికి ఇక్కడ పాసిబుల్ కాలేదు. చూసారు కదా, అక్కడ స్పేస్ లేదు. ఇక్కడ నుంచి ఒక ఇక్కడ పర్టికులర్ ఒక ఇక్కడ నుంచి ఆ వీడియో షూట్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. ఆ బకెట్ పెట్టి పుష్ చేస్తూ ఉంది, అయినా కూడా వచ్చేసి ట్రాక్టర్ అయితే కదలలేదు. కింద టైర్ చూసారా, అది అక్కడ కాలువండి, అది కాలువలో స్టక్ అయింది. టైర్కి వచ్చేసి గ్రిప్ దొరకట్లేదు. ఫస్ట్ గ్రిప్ కానీ దొరికితే మూవ్ అవుతుంది. చూసారా టైర్ ఏ విధంగా స్లిప్ అవుతుందో, ఫ్రంట్ టైర్.
ట్రాలీకి ఆ పోస్టులు కనపడుతున్నాయి కదా, ఆ పోస్టుల దగ్గర ఒకసారి బకెట్ పెట్టి ట్రై చేస్తున్నాడు. అది ముందలైతే టైర్కి గ్రిప్ దొరకట్లేదు, స్లిప్ అవుతూ ఉంది టైర్. ఓకే అండి, ఫైనల్గా ఆ బకెట్తో పుష్ చేశాడు. ఫైనల్గా ట్రాక్టర్ అయితే బయటకు వచ్చింది. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిందండి. ఇంటికి వచ్చిన దాకా బాగానే ఉంది, ఇంటి దగ్గర అయితే భలే హెడేక్ వచ్చింది ఈ ట్రాక్టర్ బయటికి రావడానికి. జేసీబీ వచ్చింది కాబట్టి సరిపోయింది. జేసీబీ రాకపోతే మా తిప్పలు కాదండి. చూసారు కదా ఆ మినిమం. ఇంకా లోపల యాక్చువల్గా ఏంటంటే బ్యాక్ అలాగే రివర్స్లో రావాలి లోపలికి, ట్రాక్టర్ రాలేదు. సో ఇంకా ఫైనల్గా ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ ఎంట్రన్స్లోనే మేము వచ్చేసి అక్కడే ట్రాలీ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. మొత్తం వచ్చేసి 5 ఎకర్స్ అండి అవి. ఓకే, కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా జేసీబీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు.